రోజు మన కిచెన్ లో మంచి రుచిగా గుడిలో ప్రసాదంలా దద్దోజనం ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ గా ఇలా మనం ప్రసాదం కోసమైనా లేదా లంచ్ లోకైనా చేసుకోవచ్చు. అలాగే ఇలా చేస్తే పెరుగన్నం 4-5 గంటలైనా పుల్లగా అవ్వకుండా చాలా మంచి రుచిగా చాలా బాగుంటుంది. సో మరి కమ్మని రుచిగా కడుపుకి చల్లగా ఉండే దద్దోజనం టెంపుల్ స్టైల్లో రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా అన్నం వండడానికి కుక్కర్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుని బాగా కడగండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసుల నీళ్లను తీసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇక్కడ నేను కుక్కర్లో ఉడికిస్తున్నాను, మీరు కావాలంటే గిన్నెలో అయినా ఉడికించవచ్చు. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాం. అన్నం చక్కగా ఉడికింది. అయితే ఇక్కడ నేను వండిన అన్నం మొత్తం చేయకుండా ఒక 2 కప్పుల వరకు ఉడికించిన అన్నం తీసుకుంటున్నాను. అంటే మనం తీసుకున్న 1/2 కిలో అన్నంలో సగం వరకు తీసుకుంటున్నాను అన్నమాట. అలాగే అన్నం ఇలా వేడిగా ఉన్నప్పుడే మెదిపి తీసుకోవాలి. మెదపడానికి స్పూన్ తో గానీ లేదా ఇలా క్లీన్ గా ఉండే గ్లాస్ తో గానీ బాగా మెదిపి తీసుకోండి. ఇలా వేడి మీదే మెదిపితే అన్నం అనేది చక్కగా నలుగుతుంది. చూడండి, అన్నం ఇలా బాగా మెదిపాక ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను 1 కప్పు వరకు తీసుకొని బాగా కలపండి. ఇలా మనం పెరుగన్నంలో పాలు వేసి చేయడం వలన ఎక్కువ టైం అయినా పుల్లగా అవ్వకుండా చాలా మంచి రుచిగా ఉంటుంది. అలాగే మనం ఇలా పాలు తీసుకొని కలుపుతూ ఉండగానే అన్నం అనేది కాస్త చల్లారిపోతుంది. ఇన్ కేస్ మీరు ఇలా కలిపాక కూడా అన్నం ఇంకా వేడిగా ఉంటే ఒక 5 నిమిషాలు ఆగి ఆ తర్వాత పెరుగుని తీసుకోండి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన పాలు తీసుకున్నాను కాబట్టి అన్నం అనేది చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1.5 నుండి 2 కప్పుల వరకు పెరుగును తీసుకోండి. మీరు పెరుగన్నం వెంటనే తినేవారైతే 1.5 కప్పు వరకు తీసుకున్నా సరిపోతుంది. లేదా మనం నైవేద్యం కోసం పెడుతున్నా బాక్స్ గా తీసుకెళ్తున్న 2 కప్పుల వరకు కమ్మటి పెరుగుని తీసుకోండి. కమ్మటి పెరుగుని తీసుకోవడం వలన దద్దోజనం మంచి రుచిగా కుదరడమే కాదు, ఎక్కువ టైం వరకు పుల్లగా అవ్వకుండా చాలా మంచి రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే తరిగిన కొద్దిగా కొత్తిమీర ఆకుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. మరో పక్కన ప్యాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె వేడయ్యాక 1-2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని దూరగా ఫ్రై చేయండి. పల్లీలను పప్పుతో పాటే తీసుకుంటే సరిగ్గా ఫ్రై కావు, కాబట్టి ముందుగా తీసుకుని ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకుని ఫ్రై చేయండి. వీటిని ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోని 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని తీసుకుని ఫ్రై చేయండి. సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, 2-3 తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1/2 టీ స్పూన్ పచ్చగా దంచిన మిరియాల పొడిని, అలాగే 2 ఎండుమిరపకాయల్ని తీసుకుని ఫ్రై చేయండి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాక ఇందులోని 1/2 టీ స్పూన్ ఇంగువ, కరివేపాకును తీసుకొని బాగా ఫ్రై చేయండి. సో ఇలా ఫ్రై చేసిన పోపుని పెరుగన్నంలోకి తీసుకొని బాగా కలపండి. ఒకసారి అన్ని కలిసేలా ఇలా బాగా కలిపామంటే గుడిలో ప్రసాదంలా కమ్మని రుచితో దద్దోజనం తయారైపోయింది. ఇలా మనం ప్రసాదం కోసమే కాదు, దద్దోజనం తినాలనిపించిన ఎప్పుడైనా సరే చిటికలో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సింపుల్ గా దద్దోజనం మంచి రుచిగా ఎలా చేయాలో చూసాం కదా. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా మంచి టేస్ట్ గా 4-5 గంటలైనా సరే పుల్లగా అవ్వదు.